ధనవంతుడు అనే పదానికి పర్యాపదం అతడు. సాఫ్ట్వేర్ సామ్రాజ్యపు అధినేత. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 18 సంవత్సరాలు ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. ఆయన ఒక రోజుకి 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా తనకు ఆస్తి మొత్తం ఖర్చు అవ్వడానికి 218 సంవత్సరాల సమయం పడుతుంది. 5,74,000 కోట్ల ఆస్తితో ఇప్పటికీ ప్రపంచ సంపన్నుల్లో నెంబర్ 1గా ఉన్నాడు. ఆయనే మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్. అంతేకాదు, తనకు ఉన్న ఆస్తిలో 95% వరకు నిరుపేదలకు దానం చేసి మనసున్న కుబేరుడు అనిపించుకున్నాడు. అసలు కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసిన ఒక కుర్రవాడు ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని ఎలా నిర్మించాడు, అసలు అంత స్థాయికి ఎలా ఎదిగాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. బిల్ గేట్స్ 1955 సంవత్సరం అక్టోబర్ 28 అమెరికాలోని సిటిఆర్ నగరంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి లెక్కలన్నా కంప్యూటర్లన్నా బిల్ గేట్స్కి చాలా ఇష్టం. తనకి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒక గేమ్కి ప్రోగ్రామ్ రాశాడు. హై స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు స్కూల్ కంప్యూటర్స్ని హ్యాక్ చేసి స్కూల్లోని ఏ క్లాస్ సెక్షన్లో అయితే అందమైన అమ్మాయిలు ఉన్నారో ఆ క్లాసులోకి బిల్ గేట్స్ తన పేరును మార్చుకునేవాడు. అలాగే అందమైన అమ్మాయిల పక్కన తన పేరు వచ్చేలా రోల్ నంబర్స్ను కూడా మార్చేవాడు. బిల్ గేట్స్కి తనపైన తరగతికి చెందిన పాల్ అలెన్తో స్నేహం కుదిరింది. పాల్ అలెన్ కూడా కంప్యూటర్లంటే పిచ్చి. ఇద్దరు కలిసి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కంప్యూటర్ మీదనే కూర్చునేవారు. కొన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను కూడా రాసేవారు. బిల్ గేట్స్ని లాయర్ చేయాలన్నది వాళ్ళ అమ్మ నాన్న కోరిక. కానీ బిల్ గేట్స్కి కంప్యూటర్లు అంటే చాలా ఇష్టం. ఇక తల్లిదండ్రుల కోరిక మేరకు హార్వర్డ్ యూనివర్సిటీలో చేరాడు. ఒకరోజు బిల్ గేట్స్ అనుకోకుండా పాపులర్ ఎలక్ట్రానిక్స్ మ్యాగజైన్ని చదివాడు. దాని కవర్ పేజీ మీద ఆల్టైర్ 8800 అనే ఒక కంప్యూటర్ గురించి ప్రచురించడం జరిగింది. అయితే ఆ కంప్యూటర్ని రన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కోసం ఒక కంపెనీ ఎదురు చూస్తూ ఉందని బిల్ గేట్స్కి తెలిసింది. స్నేహితులిద్దరు కలిసి ఇదేం మంచి సమయం అనిపించింది. ఆల్టైర్ కంపెనీ కలిసి ఆ సాఫ్ట్వేర్ని తాము ఇస్తామని చెప్పారు. దానికోసం ఇద్దరు కలిసి హార్వర్డ్ కంప్యూటర్ సెంటర్లో 2 నెలల పాటు పగలు రాత్రి కష్టపడ్డారు. ఇద్దరు కలిసి సాఫ్ట్వేర్ను తయారు చేశారు. అది ఆల్టైర్ కంపెనీలో బాగా పనిచేసింది. అప్పట్లో కంప్యూటర్ ఇండస్ట్రీలో ఇది ఒక సంచలనం. ఇద్దరు స్నేహితులకు మంచి పేరు కూడా వచ్చింది. అప్పుడే ఇద్దరు కలిసి 1975 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. అప్పటికి బిల్ గేట్స్ వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఆ రోజుల్లో ఎక్కువగా కంప్యూటర్లను అమ్మే ఐబిఎం కంపెనీస్ తాము విడుదల చేయబోయే పర్సనల్ కంప్యూటర్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని బిల్ గేట్స్ని కోరింది. దానికోసం బిల్ గేట్స్ అప్పటికే ఉన్న ఓఎస్ని $50,000 కొని దానిని ఇంకా అభివృద్ధి చేసి MS DOS ఆపరేటింగ్ సిస్టమ్ అనే పేరుతో ఐబిఎంకి అందించాడు. అప్పటి నుండి ఇక మైక్రోసాఫ్ట్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. కొన్ని రోజుల్లోనే మైక్రోసాఫ్ట్ $1 బిలియన్ మారింది. మైక్రోసాఫ్ట్ను అభివృద్ధి చేయడం కోసం హార్వర్డ్ యూనివర్సిటీ చదువును మధ్యలోనే ఆపేశాడు. బిల్ గేట్స్ కొంతకాలం తర్వాత 1986లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చాడు. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే విండోస్ ఒక మైలురాయి. విండోస్ రూపకల్పన సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని బిల్ గేట్స్ తన హస్తగతం చేసుకున్నాడు. కంప్యూటర్లు, సర్వేవర్లు, ఇంటర్నెట్ ఇలా అన్నిటికీ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరిగా అయ్యేలా చేసిన బిల్ గేట్స్ తనకు ఆ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నాడు. బిల్ గేట్స్కి 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి మిలియనర్ అవ్వాలని కోరిక. కానీ 31 ఏళ్ళు వచ్చేసరికి ఏకంగా బిలియనర్గా మారాడు. అప్పట్లో 95% ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ మైక్రోసాఫ్ట్ చేతుల్లోనే ఉండేది. బిల్ గేట్స్ మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ తప్ప మరేది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రాకుండా చూసుకునేవాడని చాలా కంపెనీలు కూడా కోర్టుకి వెళ్ళాయి. చాలా కాలం పాటు ఎన్నో కేసులు నడిచాయి. కానీ బిల్ గేట్స్ మాత్రం భయపడలేదు. కొత్తగా ఇంటర్నెట్ అనేది అప్పుడే మార్కెట్లోకి వస్తున్న రోజులవి. ఆ సమయంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనే ఒక పేరుతో సెర్చ్ ఇంజిన్ స్టార్ట్ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనల్లో మైక్రోసాఫ్ట్ని పరుగులు పెట్టించారు. 1994 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్లోనే పనిచేస్తున్న మిలిండా 23 సంవత్సరాలలో 18 సార్లు బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుల్లో నెంబర్ 1గా నిలిచాడు. ఈ ఏడాది కూడా 88.8 బిలియన్ ఆస్తితో మొదటి స్థానంలో ఉన్నారు. బిల్ గేట్స్ జీవితంలో డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆయన చేసే సేవా కార్యక్రమాలు మరో ఎత్తు. తన సంపదను ప్రపంచ మేలు కోసం ఖర్చు చేస్తేనే తన సంపదకు సార్థకత చేరుకుంటుందని బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్యాభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు కృషి చేస్తూ ఉన్నాడు. దీనికోసం తన ఆస్తిలో $28 బిలియన్ అంటే $1,80,000 కోట్ల పైగా దానం చేశాడు. ఎన్నో దేశాలలో నిరుపేదల పిల్లలకు టీకాలు అందించి 50 లక్షల పిల్లల ప్రాణాలు కాపాడాడు. ఎంతోమంది జీవితాలలో వెలుగులను నింపాడు.
2035 నాటికి ఈ భూమి మీద ఒక పేద దేశం కూడా ఉండకూడదనేదే బిల్ గేట్స్ యొక్క కోరిక. వారసత్వంగా వచ్చిన తమ ఆస్తితో తమ పిల్లలు ఏ కష్టపడకుండా హాయిగా గడపాలని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. కానీ బిల్ గేట్స్ అలా కాదు. తమ పిల్లల జీవితానికి సంబంధించిన అన్ని పాఠాలు స్వయంగా నేర్చుకోవాలి. పిల్లలు తమ సొంత కాళ్ళపైన నిలబడాలనే ఉద్దేశంతో ఆయనకు అన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నా కూడా తమ పిల్లలకి ఒక్కొక్కరికి కేవలం $10 మిలియన్ మాత్రమే వీలునామాగా రాసిస్తాడు. మిగిలిన తన ఆస్తి అంతా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కి రాసిస్తాడు. అంతేకాదు, బిల్ గేట్స్ తన స్నేహితుడు ప్రపంచంలోనే 2వ ధనవంతుడైన వారెన్ బఫెట్తో కలిసి ద గివింగ్ ప్లెడ్జ్ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశాడు. దీనిలో భాగంగా ప్రపంచంలోని ధనికులందరినీ తమ సంపదలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టవలసిందిగా పిలుపునిచ్చాడు. దీంతో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుగర్బర్గ్, ఎలన్ మాస్క్, అలాగే మన దేశం నుండి అజిమ్ ప్రేమ్జీ, కిరణ్ మాజిందర్షా ఇలా ప్రపంచవ్యాప్తంగా 170 మంది పైగా బిలియనర్స్ తమ సంపదను దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ బిల్ గేట్స్ ఎంతో సామాన్యంగా సరదాగా ఉంటాడు. ఆయన తన బిజినెస్ కార్పొరేట్ కన్నా పేద ప్రజల వాళ్ళ ఆరోగ్యం, విద్యను అభివృద్ధి పరిచే పనుల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఒక $100 దానం చేసి మనం తోడు లేడు అనుకునే రోజుల్లో ఏమి ఆశించకుండా లక్షల కోట్లు దానం చేయడం అంటే అంత సులువు కాదు. ఎక్కడో అమెరికాలో అద్దాల మేడలో ఉండే బిల్ గేట్స్కి నైజీరియా, కెన్యా, ఆఫ్రికా వంటి పెద్ద దేశాలలో ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఇటువంటి ఎంతోమంది పేద ప్రజల జీవితాలలో వెలుగునిస్తున్న బిల్ గేట్స్, ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. బిల్ గేట్స్ యొక్క కొన్ని కొటేషన్స్: మిమ్మల్ని మీరు ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు. అలా పోల్చుకుంటే మిమ్మల్ని మీరే అవమానించుకున్నట్లే. మీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను నువ్వు మర్చిపోతావు, కానీ అదే నీ దగ్గర డబ్బు లేకపోతే ఈ ప్రపంచం మొత్తం నిన్ను మర్చిపోతుంది. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే అది నీ తప్పు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లవ్ యూ సో మచ్ బ్రో అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. NK క్రేజీ ఫ్యామిలీ.